ఓం శ్రీ పరమాత్మనే నమః. కర్మాసక్తులైన మనుష్యులకు సాంఖ్యయోగికి మధ్య గల అంతరమును శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. కాని ఓ మహాబాహో అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటియందు ఆసక్తుడు కాడు అని శ్లోకం యొక్క అర్థం. గుణ విభాగము కర్మ విభాగము అను రెండు తత్వములు స్వామి శ్లోకంలో తెలిపెను. గుణ విభాగము అనగా సత్వ రజస్సు తమో గుణముల కార్యరూపములైన 23 తత్వముల యొక్క సముదాయముని గుణ విభాగము అందురు. అంతఃకరణమునందలి సాత్విక రాజస తామస భావముల సంబంధముచే కర్మలు కూడా సాత్విక రాజస తామసములు అను 3 భేదములతో గుర్తింపబడును. ఆయా కర్మల సంబంధమును అనుసరించి మనుష్యులు కూడా సాత్విక రాజస తామస భేదములతో గుర్తింపబడుదురు. ఇలా గుణ విభాగము ద్వారా వేరు వేరు క్రియలు అంటే వేరు వేరు పనులు చేయబడుచుండును. ఈ పనుల యందు కర్తృత్వాభిమానము ఆసక్తి ఉండుటచే మనిషి బంధములో చిక్కుకొనును. ఈ సమస్త క్రియా సమూహమునే కర్మ విభాగము అందురు. ఈ గుణకర్మ విభాగములన్నీయును ప్రకృతి యొక్క విస్తృతి రూపములే కనుక ఇవి అన్ని క్షణికములు, మాయామయములు. అయితే ఆత్మ సర్వదా నిర్గుణము, నిరాకారము, నిర్వికారము, నిత్యశుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపము. ఈ తత్వమును చక్కగా తెలుసుకొనుటయే గుణకర్మ విభాగ తత్వమును చక్కగా తెలుసుకొనుట అగును. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అలాంటి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు అని శ్లోకం యొక్క అర్థం. ప్రకృతేహి గుణ సమ్మూఢాః అనగా ఇహపరలోక భోగముల పట్ల ఆసక్తితో కోరికలతో కర్మలయందు నిమగ్నులగు సత్వ మిశ్రిత రజోగుణులు సకాములు అయిన మనుష్యులను సూచించేదే ప్రకృతేహి గుణ సమ్మూఢాః అను పదము. వీరు కర్మాసక్తులైన అజ్ఞానులు. అయితే జ్ఞాని అయిన వారు వీరికి శాస్త్రములయందు నమ్మకము కలిగించి వారు నిషిద్ధ కర్మలను మానివేసి విహిత కర్మలను ఆచరించున్నట్లు చేయవలెను. అయితే సకామ పురుషులు మాత్రం యథార్థ తత్వము తెలియకున్నను శాస్త్రోక్త కర్మలయందును వాటి ఫలములయందును శ్రద్ధ ఆదరములు కలిగి ఉండుట వలన ఏదో ఒక అంశమును మాత్రము తెలిసి ఉండును. కనుక వారు అధర్మమును ధర్మముగా ధర్మమును అధర్మముగా భావించి యథేచ్ఛగా ప్రవర్తించు తామసుల కంటేనూ కొంత శ్రేష్ఠులే. సకామ పురుషులు పూర్తిగా బుద్ధిహీనులు కారు, కేవలం మందబుద్ధులు మాత్రమే. కావున వారి కర్మ ఫలము పరమాత్మ ప్రాప్తి కాక అశాశ్వతమైన భోగ ప్రాప్తియే అగును. శ్లోకంలో అకృత్స్న విదః అనగా మిడిమిడి జ్ఞానం కల, మందాన్ అంటే మందబుద్ధులను. ఈ పదము వీరినే సూచించును. అలాగే శ్లోకంలో కృత్స్నవిత్ అన్నారు అనగా సంపూర్ణ జ్ఞాని. నవిచాలయేత్ భ్రమకు గురి చేయరాదు అనగా సంపూర్ణ జ్ఞాని మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానులను భ్రమకు గురి చేయరాదు అని శ్లోకం యొక్క అర్థం. కర్మాసక్తులైన సకామ పురుషులకు కర్మలు అత్యంత శ్రమతో కూడినవి
అవి బంధహేతువులు, వ్యర్థములు, జగత్తు మిథ్యయే అను ఉపదేశముల ద్వారా శాస్త్రవిహిత కర్మల నుండి వారు తొలగునట్లుగాని, వాటి యందు వారి శ్రద్ధ ఆదరములు తక్కువ అగునట్లుగాని చేయకూడదు. ఎందుకంటే అలా చేయుట వలన అజ్ఞానులకి పతనము సంభవించును. కనుక శాస్త్రవిహిత కర్మలు, వాటి విధి విధానాల యందు జనుల విశ్వాసమును పదిలముగా ఉంచుతూ వారికి యథార్థ తత్వమును బోధింపవలెను. దీనితో పాటు వారు మమతాసక్తులను, ఫలేచ్ఛను త్యజించి శ్రద్ధ, ధైర్యం, ఉత్సాహములతో సాత్విక కర్మలను చేయు రీతి జ్ఞాని అయిన వాడు తెలుపవలెను. ఇలా జ్ఞాని అయిన వాడు మందబుద్ధులు గల జనులకు ఈ విధముగా బోధ చేయవలెనని శ్లోకం యొక్క అర్థం.